హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ బ్లాగ్ అయితే సాటర్డే రోజు ఇంకా సండే రోజు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. డే మొత్తం అయితే ఏం తీయలేదు. నాకు వీలైనప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. అవి అయితే యాడ్ చేసి పెడుతున్నాను అన్నమాట వీడియో. ఇక్కడైతే సాటర్డే రోజు ఈవినింగ్ అనమాట. ఇది క్లిప్పు సాటర్డే రోజు ఈవినింగ్ నేను ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు అయితే వాష్ చేసుకున్నా. బట్టలు అయితే చాలా బీభత్సంగా ఉన్నాయి. బట్టలు చాలా ఎక్కువైపోయినాయి అనమాట. నేను ఉతికైతే ఒక 1 వీక్ అయిపోతుంది. అందుకనుకుంటా చాలా బట్టలు అయిపోయినాయి. 2 బకెట్ల బట్టలు అయితే వాష్ చేశాను అనమాట ఈవినింగ్. ఇంకా ఇవి మాత్రమే కాదు, ఇక్కడ బకెట్ కనిపిస్తుంది కదా, ఇవి మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి. ఇంకొక బకెట్ ఉంది. నేను ఈ మధ్య అయితే చాలా లావు అయిపోయాను. ఈ వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది. డైట్ చేయాలి ఈసారి. ఇంకా ఇక్కడైతే ఇంకొక బకెట్ అని చెప్పాను కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగో ఇవి కూడా వేయాలన్నమాట. ఇవి కూడా ఉతికేసినవే. ఇంక ఇక్కడైతే సండే రోజు మధ్యాహ్నం అన్నమాట ఇది ఈ క్లిప్పు. మా కిచెన్ చూసారా ఎంత డస్ట్ పట్టేసిందో. మా ఇంట్లో అయితే డస్ట్ అయితే చాలా పడుతుందన్నమాట. ఎంత క్లీన్ చేసినా కానీ మళ్ళీ 2-3 రోజుల్లోనే మొత్తం అంతా డస్ట్ పట్టేస్తుంది. ఇక్కడైతే రైసు పెట్టాను. సండే రోజు మధ్యాహ్నం మిల్లిమేకర్ టమాటా కర్రీ చేస్తాను. మా వారు చికెన్ తీసుకురామంటే ఈవినింగ్ తీసుకొస్తాను, ఈ పూటకి ఏదో ఒకటి చేసాయంటే ఇంట్లో మిల్లిమేకర్స్ ఉంటే అవి కర్రీ చేసేసాను అనమాట. ఇదైతే నేను ఎగ్స్ పెట్టుకున్నా కానీ తీసుకున్నా. అయితే ఇది కింద పడి విరిగిపోయింది అనమాట. ఇంతకుముందు కూడా అలానే పడి విరిగిపోతే ఇక్కడ తోక దగ్గర విరిగిపోయింది. అదైతే ఫెవికాల్తో అతికించాను అనమాట. అతుకుంటుంది అది కూడా. చూసారా డస్ట్ అలా పట్టేసిందో. ఇది ఇంకా ఇలా పెట్టేసి ఇంకా నేను క్లీనింగ్ చేసుకున్నాను అనమాట. కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నా మొత్తం అంతా. ఇదిగో కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. వీడియో అయితే తీయలేదు కిచెన్ క్లీన్ చేయడం. ఇక్కడైతే మొత్తం అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ ఎలా ఉన్నాయో అలా నీట్గా సర్దేసుకున్నాను. నేను ముందు ఎలా పెట్టుకున్నాను అలాగా నాకు అందుబాటులో ఉండేలాగా. ఇక్కడ ఖాళీ డబ్బాలు అయితే ఉంటాయి, మనకి ఏదైనా అవసరం ఉంటే వేసి పెట్టుకోవడం ఉంటాయని నేను ఇలా పెట్టుకుంటాను అనమాట. ఇది కూడా క్లీన్ చేసుకున్నా. ఇంక ఇక్కడైతే నేను ఖాళీ కవర్స్ అయితే పెట్టుకుంటాను ఇందులో, ఈ బాస్కెట్లో. మనకి దేనికైనా ఉపయోగపడతాయి కదా, అందుకని. ఇంకా గిన్నెల స్టాండ్ కూడా దుమ్ము పట్టేసుకుని అది కూడా క్లీన్ చేసుకున్నాం. ఇక్కడైతే ఇంకా సండే రోజు ఈవినింగ్ అనమాట. మా వారు చికెన్ తీసుకొచ్చారు, అలానే వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఇంక ఇక్కడైతే అవి సర్దుకుని వంట అయితే చేసుకుంటున్నా. ఇక్కడైతే సైడ్కి రైస్ పెట్టేశాను. ఇంక ఇక్కడైతే చికెన్ అయిపోయింది చికెన్ ఆల్మోస్ట్. ఇదిగో చికెన్ కూడా అయిపోయింది. అంతే అండి, వీడియో చిన్నది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.